వెల్కమ్ టు నేటి భారత్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ తీర నష్టం చేసిందని కాంగ్రెస్ నాయకులు తులసిరెడ్డి కర్నూలు తెలిపారు. కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 10 సంవత్సరాల్లో ఏ ప్రధానమంత్రి చేయనంత అప్పును నరేంద్ర మోదీ చేశారని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి ఒక సీటు లేకున్నా ప్రాంతీయ పార్టీలు అన్ని బీజేపీకి మద్దతు ఇవ్వడం సరికాదన్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు బీజేపీ ప్రభుత్వంలో సామాన్యులకు భారంగా మారాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసి, రైల్వే, విమానాశ్రయాలను ప్రైవేటీకరణ దిశగా బీజేపీ ప్రభుత్వం చేసిందని తులసిరెడ్డి అన్నారు. 10 సంవత్సరాల బీజేపీ హయాంలో రాష్ట్రానికి విశాఖ రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు, కడప స్టీల్ ప్లాంట్, విశాఖ విజయవాడ మెట్రో రైల్ ఒకటి కూడా రాలేదన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశానికి, రాష్ట్రానికి ఒక శనిగ్రహంలా రాష్ట్రంలోని 2 ప్రాంతీయ పార్టీలు, ప్రధాన ప్రాంతీయ పార్టీలు వైకాపా, టీడీపీలు రాహుకేతువులుగా దాపురించాయి. బీజేపీ ఆంధ్రప్రదేశ్కు చేసిన అన్యాయం అంతా ఇంత కాదు. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తిలోదకాలు ఇచ్చింది. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్కు స్వస్తి పలికింది. దుగరాజపట్నం ఓడరేవు ఊసేయలేదు. పోలవరం ప్రశ్నార్థకమైంది. విశాఖ విజయవాడ మెట్రో రైలు రాలేదు. విశాఖ రైల్వే జోన్ రాలేదు. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ రాలేదు. కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ రాలేదు. చివరికి ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కును కూడా ప్రైవేట్ పరం చేయాలని చూస్తూ ఉంది. ఈ విధంగా బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తూ ఉంది. రాష్ట్రానికి ఇవన్నీ ప్రత్యేకంగా స్పెసిఫిక్గా చేసినట్టు కాకుండా ఓవరాల్గా దేశానికి బీజేపీ అనేక విధాలుగా ద్రోహం చేస్తూ ఉంది. ఈ దేశాన్ని అప్పుల భారత్ చేసింది. 1947 నుంచి 2014 వరకు 67 సంవత్సరాలలో పండిట్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ గారి వరకు 13 మంది ప్రధానుల కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పు 46 లక్షల కోట్ల రూపాయలు. ఈ 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 115 లక్షల కోట్ల రూపాయలు. అక్కడ 67 సంవత్సరాలు, ఇక్కడ 10 సంవత్సరాలు, 13 మంది ప్రధానులు, ఒక్క ప్రధాని, 46 లక్షల కోట్ల రూపాయలు, 115 లక్షల కోట్ల రూపాయలు. ఈ విధంగా దేశాన్ని అప్పుల భారత్ చేశాడు. రెండవది, దేశాన్ని అమ్మకానికి పెట్టాడు. నౌకాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ఎల్ఐసి, ప్రభుత్వ రంగ సంస్థలు తెగ అమ్మేస్తున్నాడు. మేమిద్దరము మాకిద్దరు నీ కుటుంబ నియంత్రణ స్లోగన్ లాగా 2 గుజరాతీలు అమ్మేవారు, 2 గుజరాతీలు కొనేవారు. నరేంద్ర మోడీ, అమిత్ షా అమ్మేవారు, ఆదాని, అంబానీ కొనేవారు. ఈ విధంగా దేశాన్ని అమ్మకానికి పెట్టింది. మూడవది జీడిపి. జీ అంటే గ్యాస్, డి అంటే డీజిల్, పి అంటే పెట్రోల్. ఈ 3 గతంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర $140 ఉంటే అక్కడ కొని ఇక్కడ 50 రూపాయలకు లీటర్ డీజిల్, 70 రూపాయలకు లీటర్ పెట్రోల్, 410 రూపాయలకు వంట గ్యాస్ సిలిండర్ సరఫరా చేయడం జరిగింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు $70 ఉంది. ఒకానొక సమయంలో $30 కూడా తగ్గిపోయింది. కానీ ఇక్కడ లీటర్ డీజిల్ 100 రూపాయలు, లీటర్ పెట్రోల్ 110 రూపాయలు, ఎల్పీ సిలిండరు 1200 రూపాయలు. కాబట్టి గ్యాసు, డీజిల్, పెట్రోలు అబ్నార్మల్గా పెంచడం జరిగింది. తర్వాత నిరుద్యోగం. 14 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వము పార్లమెంటుకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. కాబట్టి ఓవరాల్గా దేశానికి, ప్రజలకు అచ్చేదిన బదులు చచ్చేదినాలు దాపురించాయి మోడీ పాలనలో. సబ్కా వికాస్ బదులు సబ్కా వినాశ్ జరుగుతూ ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి బీజేపీకి బలమే లేదు. ఒక్క ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు. ఒకవైపు బలం లేదు, ఒకవైపు రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది. కానీ రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ పార్టీలు బీజేపీ ప్రాపకం కోసం
ప్రాకులాడుతున్నాయి, తెగ ప్రాకులాడుతున్నాయి. బీజేపీ చేతిలో ఈ మూడు పార్టీలు అంటే వైకాపా, టీడీపీ, జనసేనలు కీలుబొమ్మలుగా మారాయి, కబాలీలుగా మారాయి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత్ ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.